హాయ్ వివాస్, ప్రస్తుతం మనం ఇందిరా పార్క్లో ఉన్నాం. ఇక్కడ ఫీజు పోర్ దీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటున్నాం. మీ అందరికీ అంటే మీరందరూ ఎక్కువ సంఖ్యలో ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చారంటే ఇది చాలా తీవ్రమైన పరిణామం. ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళు సాధారణంగా వాళ్ళ ఫీజు కోసం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం రావడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ముందు మానవ వనరులు చాలా ముఖ్యం. ఆ మానవ వనరుల అభివృద్ధి విద్యార్థుల యొక్క అభివృద్ధి, యువకుల యొక్క అభివృద్ధి. అందుకనే మానవ వనరులు ఒకవేళ లోపిస్తే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఎట్లా వస్తుంది? తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 కావాలంటే విద్య, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాలు ఇవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రభుత్వం విద్య మీద అత్యంతమైన అవకాశం ఇవ్వాలి. విద్య ఈరోజు మన రమణ గారు మన యొక్క మాజీ పార్లమెంట్ సభ్యుడు మంత్రివర్యులు రమణ గారు ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థుల యొక్క జీవితాలు చదువు మీద ఆధారపడ్డాయి. ఎంతోమంది మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి పిల్లలు చదువుకుంటున్నారని, వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుందని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆశలు ఉన్నారు. అలాగే ఈరోజు విద్యార్థులు కూడా ప్రతిభతో చదువుతున్నారు, కష్టపడి చదువుతున్నారు. కాబట్టి అలాంటి విద్యార్థులకు ప్రభుత్వం అత్యుత్తమమైనటువంటి అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని ప్రభుత్వం విద్యార్థులతోటి ఏ రకమైనటువంటి చెలగాట మారితే అది రాష్ట్రంలోనే తీవ్రమైన ఆందోళన అవుతుందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా విద్యార్థులతో చెలగాట మారితే ప్రమాదంలో వచ్చినాయి. తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే విద్యార్థుల వల్ల వచ్చింది. విద్యార్థులు ఉవ్వెత్తులు చేసినారు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రమైంది. కాబట్టి దాదాపుగా నాకు తెలియజేసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఈ ఉన్నటువంటి దాంట్లో దాదాపు 7,600 కోట్ల రూపాయలు ఈ యొక్క ఫీజులకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి. 7,600 కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. ఇది కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల ఇలాంటి విషయాల మీద ప్రభుత్వం మధ్యత తీసుకుంటే విద్యార్థులకు ఉన్నటువంటి జీవితాలు రోడ్ల పడేటువంటి పరిస్థితి వస్తుంది. యజమాన్యాలు ఎప్పుడైనా కూడా విద్యార్థులను వేధించే పరిస్థితి రావద్దు. అందుకనే ఎప్పుడైనా కూడా విద్యా నైపుణ్యం, విద్యార్థులు బాగా చదువుకుంటే నైపుణ్యం వస్తుంది. ఆ నైపుణ్యంతో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మన అందరం కూడా విద్యా నైపుణ్యాలు పెంచుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తామని చెప్పింది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని వెంటనే నిధులు బకాయి చేయాలని, నిధులు వెంటనే విడుదల చేయాలని, ఒకవేళ నిధులు విడుదల చేయని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తూ మీకు మద్దతు తెలియజేస్తామని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ, ఇక పెన్షన్ తీసుకున్న వాళ్ళ నుంచి మొదలు పెడితే పుట్టిన పిల్లగాని వరకు అన్ని మోసాలే. ఇలా పుట్టిన పిల్లగానికి ఇచ్చే కేసీఆర్ కిట్టు పోయింది, అన్ని పోయినాయి. ఇలా విద్యార్థుల భరోసా కార్డు అన్నారు. నిజంగా విద్యార్థులందరూ కూడా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయనగానే సంతోషపడ్డారు. విద్యార్థులందరూ కూడా 2 లక్షల భరోసా, 5 లక్షల భరోసా కార్డు ఇస్తామంటే ఇక మన అమ్మ నేను అడగాల్సిన అవసరం లేదు. ఈ 5 లక్షల భరోసా కార్డుతోనే మనం చదువుకోవచ్చు, ఉద్యోగం వచ్చేంత వరకు 5 లక్షలు సరిపోతాయని చెప్పి విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రుల కాళ్ళేళ్ళు మొక్కి అడుక్కొని, అమ్మ మాకు ఉద్యోగం వస్తుంది, చదువులకు డబ్బులు వస్తాయి, ల్యాప్టాప్ వస్తుంది, ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇస్తున్నానంట, ఇక మాకు ఎన్నెన్నో మీరు ఏం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిని మోసం చేసి నిన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వచ్చింది 20,000 మంది. వాళ్ళకి ఏం చెప్పారంటే వరంగల్ ఇట్లే ధర్నా చేస్తుంటే సభ పోయి మధ్యలో ఆగి, ఏందమ్మా ఎందుకు దీక్ష చేస్తుందంటే, సార్ మమ్మల్ని పర్మనెంట్ చేయాలి అంటే, ఇగో నాకు ఓటేయండి, మిమ్మల్ని పిలుచుకొని ఛాయ్ తాగే లోపల
మీకు జీవో ఇచ్చి పర్మనెంట్ చేస్తానంట. అరే ఇదేదో బాగుంది, మేము ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నాం పర్మనెంట్ గురించి, ఛాయ్ తాగే లోపలనే పర్మనెంట్ అవుతుంట అని వాళ్ళు ఊర్లో తిరిగి అందరు ఉద్యోగులు అడుక్కొని అయ్యా మన సమస్యలు పరిష్కారం అవుతాయి, ముఖ్యమంత్రి అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఛాయ్ తాగే లోపల ఛాయ్ పిలిపించి ఛాయ్ ఆర్డర్ ఇచ్చి తాగే లోపల జీవిస్తానని చెప్పాను. ఇక ఛాయ్ కాదు కదా, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇవాళ ఈరోజు విద్యార్థులు 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కింద నష్టపోయినటువంటి వాళ్ళు 2,650 కళాశాలలు, ఆ కళాశాలలో పనిచేసేటువంటి సిబ్బంది, బోధనేతర సిబ్బంది 2,45,000 మంది, అంటే 12,50,000 మంది విద్యార్థులు 2,600 దాదాపు విద్యా సంస్థలు అంత పనిచేసే వాళ్ళు 6-7 నెలల నుంచి జీతాలు లేవు. మరి వీళ్ళు అడిగి ధర్నా చేస్తే డిప్యూటీ సీఎం 3 మంత్రులు పిలిచిండ్రు. నవంబర్ 7th రోజు వీళ్ళు 3 మంత్రులు డిప్యూటీ సీఎం పిలిచి ఏం చెప్పారంటే 1 నెల రోజుల లోపల మీకు స్టార్ట్ చేస్తాం, ఎవ్రీ మంత్ మేము 370 కోట్లు 400 కోట్లు నెల వేస్తాం అన్నారు. వేయలేదు, వాళ్ళు కొట్లాట స్టార్ట్ చేసిండ్రు. మేము కూడా హైయర్ ఎడ్యుకేషన్ భవనం ముట్టడి చేసినాం. మా రామకృష్ణ వీళ్ళతో పాటు ఉన్నటువంటి విద్యార్థి నాయకుడు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కలిసిపోయి అక్కడ బుద్ధకృష్ణ గారు కూడా వచ్చిండ్రు. మేము అందరం కలిసిపోయి ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ పిలిచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ చైర్మన్ పిలిచి వాళ్ళు ఏమన్నారంటే, సార్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, గవర్నమెంట్తో మాట్లాడతాం, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి మీకు ఇమ్మీడియట్గా వీళ్ళకి రిలీజ్ చేస్తాం సార్ అన్నారు. వారం పోయింది, 10 రోజులు పోయింది, చివరకు కళాశాల యాజమాన్యం సమ్మె స్టార్ట్ చేసింది. సమ్మె స్టార్ట్ చేసే వరకే వణుకు పుట్టింది. ఇక లాభం లేదు, గవర్నమెంట్ పడిపోయేటట్లు ఉంది. విద్యార్థులు బయటకు వస్తే తెలంగాణ ఉద్యమం తరహా మిలియన్ మార్చ్ తరహా ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తారు, బద్దలవుతారని చెప్పి భయపడి యజమాన్యాన్ని ఒప్పించి డబ్బులు ఇస్తారు అనుకున్నాం. కానీ యజమాన్యాన్ని భయపెట్టిండ్రు, భయపెట్టి చట్టనింగ్ చేసిండ్రు. మీరు ఓపెన్ చేయకపోతే అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేస్తాం, మీ కాలేజీలు బంద్ చేస్తాం, మీ జీవితాలను నాశనం చేస్తామని భయపెట్టిస్తే మరి అంతమంది విద్యార్థులు, చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు, అధ్యాపకులు వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భయపడి వాళ్ళు విరమణ చేసుకున్నారు. సోదరులారా, ఈరోజు ఈ దీక్ష ఎందుకు చేపడుతున్నాం, ఎవరి కోసం చేపడుతున్నాం, ఈ దీక్ష చేపట్టవలసినటువంటి అవసరం ఏంది? మా కళాకారులు, మా తమ్ముళ్ళు అద్భుతంగా పాటలు పాడారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దీక్ష ఎవరికి వ్యతిరేకమైన దీక్ష కాదు. ఈ దీక్ష ముఖ్యమంత్రి పీఠం కూలవేయడానికి దీక్ష కాదు, మనకు చదువుకునే అవకాశం కల్పించాలంటున్నాం, మనకు ఉన్నత విద్య దక్కే అవకాశం కల్పించాలంటున్నాం. మనిషిగా ఈ దేశంలో మేము కూడా పౌరులమే, ఈ రాష్ట్రంలో మేము కూడా పౌరులమే. కాబట్టి మాకు కూడా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి చదువు, ఉన్నత విద్య మాకు హక్కుగా దక్కాలని ఇవాళ ఫీజు పోరు దీక్షను చేపట్టినమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ఫీజు పోరు దీక్షకు ఇవాళ ఇప్పటికీ 3 అయ్యింది. ఈ 3 గంటల వరకల్లా ఈ దీక్ష, ఇందిరా పార్క్ దీక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టేబుల్ మీదకి వెళ్ళిపోయింది. ఇక్కడ మన మీడియా సోదరులతో పాటు అనేక మంది లైవ్ ఇస్తున్నారు. వాళ్ళతో పాటు మా ఇంటెలిజెన్స్ పోలీస్ మిత్రులు కూడా ఇందిరా పార్క్ దగ్గర దీక్ష జరిగింది. ఈ దీక్షకు అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు వచ్చిర్రు, అదే విధంగా జేఏసీ విద్యార్థి నాయకులు వచ్చిర్రు. ఈ దీక్ష నువ్వు ఫీజుల రియంబర్స్మెంట్ ఇస్తావా? ఇందిరా పార్క్ దగ్గర ఒకటే ఒక నినాదం తీసుకురు. ఈ దీక్ష ఒకటే ఒక నినాదం, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సీఎం, డిప్యూటీ సీఎం గారు, మీరున్నది కాంట్రాక్టర్ల కోసమా, బడా కాంట్రాక్టర్ల కోసమా, బడుగు విద్యార్థుల కోసమా తేల్చుకోవాలని చెప్పి దీక్ష నుంచి పిలుపునిస్తున్నాం. మీరు బడా కాంట్రాక్టర్ల కోసమే అయితే మిమ్మల్ని రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళే రక్షిస్తారు. బడుగు విద్యార్థుల కోసమైతే
మా కోసం మా డిమాండ్లు నెరవేర్స్తే మిమ్మల్ని ఆదరిస్తారు. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, రాష్ట్రంలో కోసినా కానీ నా దగ్గర రూపాయి లేదంటున్నాడు. ఆయన కోసినా కూడా రూపాయి లేదట. నేను అంటున్నా, రూపాయి లేని మాట నిజమే, నువ్వు అంటే మేము వింటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల బడ్జెట్లో 70,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 70,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. మెగా కృష్ణారెడ్డి కావచ్చు, పొంగిలేడి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంకా 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 రెడ్డి రావులందరికీ అగ్రకుల బడా కాంట్రాక్టర్లకు 70,000 కోట్లు ఇచ్చారు. మనం ఎంత అడుగుతున్నాం? 70,000 కోట్లలో మనం అడిగినామా? 4 సంవత్సరాలుగా మేము డిగ్రీ చేస్తున్నాం, పీజీ చేస్తున్నాం, ఇంజనీరింగ్ చేస్తున్నాం, పెద్ద కోర్సులు చదువుతున్నాం. మనకు రావాల్సింది కేవలం 7,500 కోట్లు మాత్రమే. మాకు 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తున్నాం కదా రేవంత్ రెడ్డి గారు, మాకు 7,500 కోట్ల ఫీజుల బకాయిలు ఇవ్వమంటున్నాం. ఇవాళ ఈ ఇందిరా పార్కు గడ్డ మీద నుంచి నేను హెచ్చరిస్తున్నా, ఈ రేపటి నుంచే ఈ అసెంబ్లీ జరగబోతున్న పక్షంలో రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఫీజుల బకాయిలు 7,500 కోట్లు ఇస్తామని ప్రకటిస్తేనే అసెంబ్లీ సమావేశాలు సవ్యంగా జరుగుతాయి. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి ఉషా, బీసీజేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్మన్ని. మరి ఆకలితోటి ఒకనాడు అలమటించినాం, ఆకలి చావులు చూసినాం. కానీ నేడు విద్య అందక మరణిస్తున్నటువంటి విద్యార్థులని చూస్తున్నాం. నేటికి 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఒక తరం చావడానికి కారణమైంది అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయననే విద్యాశాఖకి మంత్రి, ఆయన దగ్గరనే పోర్ట్ఫోలియోని పెట్టుకున్నారు. మరి 700 రూపాయల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్లు ఇప్పటి వరకు కూడా ఎందుకు తీర్చలేదు? అంటే మీకు విద్య మీద మీ గోస్ మీద ఎంత దృష్టి ఉందో మాకు కనబడుతుంది దీంట్లో. మరి ఒక చచ్చిపోతున్నా కూడా ఇంకా కనికరం లేదు అని అంటే మీరు ఎలాంటి ఆలోచనలో ఉంటున్నారు అనేది అర్థమైంది. ఇట్లనే వ్యవహరిస్తే కనుక 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాల తర్వాత అసలు మీ ముఖాన్ని కూడా ఎవ్వరు చూడరు మన తెలంగాణ రాష్ట్రంలో అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విద్యార్థులు అందరూ కూడా నేడు ఫీజు పోరు దీక్ష చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మరి జాజుల సీరన్న గారి నాయకత్వంలో నారగోని అన్నగారు మరి నేడు రావడం జరిగింది. మరి మహేష్ గారి సభాధ్యక్షతన ఎంతో చక్కటి కార్యక్రమం, ఎంతో ప్రశ్నించే తత్వాన్ని పిల్లలలో విద్యార్థులలో పెంచేటటువంటి సభ నేడు చేస్తున్నారు. మరి ఇంత చక్కటి దీక్షను చేస్తున్నటువంటి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్లనే ఈ మీ ఛానల్ నుంచి చూసే ప్రతి ఒక్కరిని కూడా నేను ఏం కోరుకుంటున్నానంటే, మీరు ఎన్నో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు, కానీ నేడు మీ పిల్లలకి విద్య కావాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్లు కావాలి. ప్రైవేటు సంస్థలు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ లాంటి సంస్థలు మనకి పిల్లలకి స్కాలర్షిప్ కోసం 30,000 రూపాయల స్కాలర్షిప్లు ఇస్తుంది సంవత్సరానికి. 10వ తరగతి ఉన్న ఇంటర్ గవర్నమెంట్లో చదివిన మహిళలకి డిగ్రీ బీటెక్ ఏది చేసినా కూడా 30,000 రూపాయలు ఇస్తున్నప్పుడు, ప్రైవేట్ ఫౌండేషన్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇవ్వడానికి అసలు ఎందుకు సంకోచిస్తుంది అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధే కనుక ఉంటే వెంటనే ఆ బకాయిలు విడుదల చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ, మరి ఇలాంటి ఫీజు రియంబర్స్మెంట్లు మీరు చెయ్యకపోతే మీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇంకోసారి అసలు మీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తూ, మనకి ఫీజు రియంబర్స్మెంట్ 700 కోట్లు రావాలి అని చెప్పేసి, రిలీజ్ చేయాలి అని చెప్పేసి వచ్చే బడ్జెట్లో మీరు ఏదైతే వాటా కేటాయించబోతున్నారో ఎడ్యుకేషన్ బడ్జెట్కి, ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో మనకి కనీసం 15% బడ్జెట్ విద్యకి కేటాయించాలి అని చెప్పడం జరిగింది. మరి మీరు తప్పకుండా 20% బడ్జెట్ ఎడ్యుకేషన్కి కేటాయించాలి. రానున్న అసెంబ్లీ సెషన్స్లో కనుక మీరు 20% బడ్జెట్ అసెంబ్లీకి ఎడ్యుకేషన్కి కేటాయిస్తూ ఈ ఫీ రియంబర్స్మెంట్లు దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే 700 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. చెల్లించకపోతే అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తాం బీసీజేఏసీ పక్షాన అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.
ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇందిరా పార్క్ లో దాదాపుగా విద్యార్థులు కూడా అదే బీసీ సంఘాల నాయకులు ఇక్కడ ఫీజు పోర్ దీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఈ దీక్షకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపుగా ఇక్కడ వరకు కూడా ఇవ్వలేదని చెప్పేసి గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారు చదువుకోవడానికి కూడా కళాశాలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి రావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వెంకటేష్ తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.